నేను గత 4, 5 రోజుల నుంచి చెప్తూనే ఉన్నా. సీఐ నాగరాజుని ఇరికిచ్చేసి వదిలించుకోవడానికి సిద్ధపడుతున్నారిక్కడ. ఈవెన్ నాగరాజు గారు నోరెప్పకపోతే ఆయన ఇరుక్కుపోతాడన్నటువంటిది ముందే చెప్పా. అయ్యింది. ఇప్పుడు ఆయన చుట్టూతానే కథంతా నడిపేశారు. నాగరాజుకి సంబంధించి ఇప్పుడు ఈవెన్ అట్లని నాగరాజుని బలిపశువు అనడానికి ఏం లేదు. నాగరాజుని ముందు పెట్టి మిగతా వాళ్ళకి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇవాళ ఆళ్ళ లాయర్ రైట్ చేసింది అదే. నేను గత వారం రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటిది. శవం లేదు, బూడిద లేదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. అది తీస్తామంటున్నారు. తీయకుండానే నాగరాజు నేరస్తుడు ఎట్లవుతాడు? ఆయన మీద క్రైమ్ ఎట్లా పెడతారు? అన్నది ఆయన లాయర్ సాంబశివరావు రైట్ చేశారు. ఆ బెయిల్ ఆధారంగానే వెళ్తాం. రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా వెళ్తాం అన్నట్టు. దెన్ ఇప్పుడు ఫస్ట్ ఏం జరుగుతది? పోలీసులు ఆయన్ని రిమాండ్ అడుగుతారు. పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించాలంటారు. కోర్టు ఇస్తది. 3 రోజులో, 4 రోజులో, 5 రోజులు. ఆ తర్వాతన ఆయన మాకు సహకరించలేదు కాబట్టి రిమాండ్‌కి పంపిస్తున్నాం అంటారు. ఆయన సహకరించడానికి ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన మర్డర్ ఏం చేయలేదు. అసలు బూడిద లేదు, శవం లేదు. ఎలాగ దీంట్లో ఉజ్జాయింపుగా, ఊహాజనితంగా అని చెప్పి కేసులు కడతారు. ఇది ఫేక్ కేసు, ఫాల్స్ కేసు. నా క్లయింట్ నిరపరాధి అని చెప్తారు. ఇటు పక్కన లాయరు వాదిస్తారు. బెయిల్ వచ్చేస్తది. మాక్సిమం 15 రోజుల, నెల, 2 నెలల అనేదే చూడాలి. అది న్యాయమూర్తి మీద ఆధారపడదు. హైకోర్టు దీన్ని సీరియస్‌గా తీసుకొని సుమోటోగా అయినా తీసుకోవాలి, లేదా వేసిన పిటిషన్ల ఆధారంగా తీసుకొని సీబీఐ విచారణకు వెళ్ళాలి. కానీ ఆళ్ళ అమ్మే అట్లా వెళ్ళే ఉద్దేశం ఉన్నట్టు కనిపించట్లేదు. ఆళ్ళ మామలు ఆల్రెడీ కాంప్రమైజ్ అయినట్టు కనబడుతుంది. ఇంకా అప్పుడు ఇంకా ప్రాబ్లమ్ ఏముంటది?